హాయ్ అండి. మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి. అదేం కర్మమో కానీ, అదేం ప్రారంధమో కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము, చీడ పురుగులు, చీడ అంతా ఇంత కాదు. ఎప్పుడైతే తెలుగుదేశం ఆవిర్భవించిందో, ఎప్పుడైతే తెలుగుదేశం మన రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా అవతరించిందో, అప్పటి నుంచి అనర్థాలు తగులుకున్నాయి. పక్క రాష్ట్రం వాడికి కూడాను, వాడు ఆ గ్యాంగులకు కూడాను మన రాష్ట్రం మీదే పడి ఏడుస్తూ ఉంటారు. ఎక్కడో అమెరికాలోనూ వేరే వేరే దేశాల్లో ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళిన కమ్మని గ్యాంగ్ అంతా కూడాను వాళ్ళ దృష్టి కూడా ఇక్కడే ఉంటుంది. 24 గంటలు ఏడుపే వీళ్ళందరికీ, ఒకటే ఏడుపు. ఎందుకంటే ఏంటంటే బాగుండకూడదు ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా పేద ప్రజానీకం అస్సలు బాగుండకూడదు. వాళ్ళకి ఎవరు ఏది చేయకూడదు. వాళ్ళకి చెందిన డబ్బులు కావచ్చు అన్నీ కూడాను దండుకోవాలి. అంటే ఏటా 1.38 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది మన రాష్ట్రానికి. దానిలో ఏదో తూతు మాత్రంగా ఒక 20 లక్షలో ఎంతో జస్ట్ ఒక ఊరికే ఒక 1% కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం 5% జనాల మీద విధిలేసి అప్పుడు విధిలించి అప్పుడు కూడా అది కూడాను ఎలక్షన్ టైంలో పసుపు అని, కుంకుమ అని, ఉప్పు అని, కారం అని, ఏవో ఇట్లాంటివి అనమాట. అట్లాంటి వాటిల్లో అవి పంచగా మిగిలిన 5% పంచగా మిగిలిన వాటిల్లో మనం దండుకోవాలి. ఇదిగో ఈ పక్క రాష్ట్రాల్లో ఉన్న పెద్ద మనుషులు, కిరసనాయిలు అమ్ముకునేవాళ్ళు, ఆ పచ్చళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఆ పేపర్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు అనేం లేదు. కమ్మని గ్యాంగ్ ఎక్కడున్నా సరే అంతే. అందరూ కూడాను అట్లాంటి వాళ్ళు కాదు కానీ బాగా అతి తెలివితేటలు మీరిపోయిన వాళ్ళు మాత్రము ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇదే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మిడతల దండు ఒకటి బయలుదేరింది. వివిధ దేశాల నుంచి వచ్చి దిగింది, ఆంధ్రప్రదేశ్లో దిగింది. పిట్టల దొరకలందరూ మాట్లాడుతున్నారు, ఓహో మేము చాలా వాళ్ళకి 2-3 లక్షలు, ఎంత పెద్ద వాళ్ళకి. ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరూ చూశారు. మన వైపుగాను మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చూపిస్తాను ఒకసారి. ఎందుకంటే నేనేదో సొంతగా కల్పించి చెప్పింది కాదు అని అనటానికి దాన్ని చూపించదలుచుకున్నాను. అయితే వీళ్ళ తెలివితేటలు ఎక్కడ పోయినాయో, దేశాల్లో విదేశాల్లో ఎక్కడ పోయినా కానీ వీళ్ళ కంపు వీళ్ళ దరిద్రం అంతా కూడా ఆ దేశంలో పట్టిస్తారు. ఏదో వాళ్ళు వెళ్ళి మంచి దేశాల్లోకి వెళ్ళి మంచి చదువులు చదువుకుని, మంచి చదువులు కాదు, వీళ్ళంతా చెత్త దరిద్రపు కొట్టు గ్యాంగు. అంటే ఆ డల్లాస్కి వెళ్తే తెలుస్తుంది. నేను వెళ్ళి మొన్న 6 months బ్యాక్ యూఎస్ వెళ్ళినప్పుడు డల్లాస్లో ఉన్నాను నేను. అక్కడంతా ఈ దరిద్రపు కొట్టు గ్యాంగే అనమాట. కొన్ని దేశాలు కొన్ని సిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడ ముఖ్యంగా ఒక మన రాష్ట్రానికి చెందిన ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే అసలు అక్కడికి పోయి ఏదో కాశీపోయిన శనీశ్వరం వదలదు అన్నట్టుగా వాళ్ళు అక్కడికి పోతారు. కానీ వాళ్ళకి ఈ పాలిటిక్స్, ఈ సొంత పాలిటిక్స్, వాళ్ళ సొంత కులానికి చెందిన రాజకీయ పార్టీ, దానికి ఏదైనా విరాళాలు ఇవ్వటము, 24 గంటలు ఇదే పని అనమాట వాళ్ళ యావంతా. వాళ్ళు మరి ఏం సంపాదిస్తారో ఏం చేస్తారో, 2 లక్షలు 3 లక్షలు పెద్ద నథింగ్ట. వాళ్ళకి 2 లక్షలు కాదు 10 లక్షలు వాళ్ళకి రాబడి చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ పీనాశాలకి, పేదవాళ్ళకి, ప్రజలకిట పంచిపెట్టడానికి 2 లక్షలు 3 లక్షలు కూడాను చాలా ఎక్కువ అనమాట వీళ్ళకి. కానీ వీళ్ళ మనసులో అనుకోవటం ఏంటంటే ఏదో ఏదో మరమరాలు పడేసినట్టు పడేస్తాం మేము మాకు డబ్బులంటే లెక్కలేదు అన్నట్టు. డబ్బు అంటే లెక్క లేకపోవటం కాదు, పాడు కాదు. వీళ్ళు చేసేది లేదు, పాడు లేదు. ఏదో ఊరికే సరదాగా మేము కూడా ఒక గ్యాంగ్ వెళ్ళాము, ఇన్ని 100 మంది వెళ్ళాము మేము మా ఎలక్షన్ టైంకి, మేము చాలా పాటుపడ్డాము అని చెప్పుకోవటానికి ఒక రికార్డు కోసం వెళ్ళారనమాట. అయితే ఆ వీడియో చూపిస్తాను నేను. వీడియో విందాం ఒకసారి. వినిన తర్వాత మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో
వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూగా. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 మంత్ టైంలో ఇంకా ఏదో వాగుడు. ఈ మాట్లాడే వ్యక్తి, ఈ పెద్ద మనిషి, నిజంగానే పెద్ద మనిషి జుట్టంతా నెరిసిపోయింది ఏముందండి, అందరు కూడాను రంగు వేసుకుంటున్నారు, మీరు కూడా వేసుకోలేదా అంటారు. వేసుకున్నా కానీ ఏంటంటే అంత చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళ మీద పడి ఏడవటము, ఇప్పుడు మీరు కూడా ఏడుస్తున్నారు కదా అని అంటారేమో. ఎందుకంటే నేను ఏడుస్తా, ఎందుకంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఏడుస్తూనే ఉంటా. నా నైజం అంతే. కాబట్టి ఏంటంటే చావుకి కాటికి కాళ్ళు చాపుకున్న ఉన్నవాళ్ళు కూడాను చచ్చిపోతూ ఉంటారన్నమాట ఈ డబ్బుల కోసం. అసలు వీళ్ళకి ఎంత డబ్బు ఇస్తే ఎంత డబ్బు అవసరమో, వీళ్ళు బతకటానికి కావచ్చు, వీళ్ళ తినటానికి కావచ్చు, వీళ్ళ తాగటానికి కావచ్చు, వీళ్ళ బట్టలకు కావచ్చు, ఇంకా అన్ని అవసరాలకు కావచ్చు, ఎంత కావాలో మరి మనకు తెలియదు అసలు. అది అన్ఎండింగ్ అనమాట. వీళ్ళు అనుకోవటం ఏంటంటే వీళ్ళు శాశ్వతంగా భూమి మీద ఉండిపోతారు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఎంత రొప్పుతున్నాడు, రోజుతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు ఎవరో ఆయన పేరు కూడా నేను ఉచ్చరించడం నాకు ఇష్టంగా లేదు. కానీ ఏంటంటే అమెరికా నుంచి దిగిందండి ఈ మిడతల గ్యాంగ్ అంతాను. మిడతల దండు అంటారు కదా, అట్లా దండుపాలెం బ్యాచ్ లాగా వచ్చింది. ఇంత అన్నీ ఇప్పుడు ఓళ్ళ మీదకి పోతారట. ఓళ్ళ మీదకి పోయి జగన్కి ఓటేసే విధవలందరి చేతాను ఓటు వేయించుకునే ఒక కార్యక్రమంలో వీళ్ళు ఒక స్కీమ్ చేసుకున్నారన్నమాట. అయితే ఓటుకి ఇప్పుడు చేస్తారు కానీ చీపుర్లు పట్టుకుని తన్నటానికి సిద్ధంగా ఉంటారు ఇట్లాంటి తెల్ల జుట్టు వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి ఈ ముసలి తొత్తులు, ముసలి ముతక గ్యాంగులు. పిచ్చి వాగుడు వాకుండా, పిచ్చి మాటలు మాట్లాడకుండా, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు రాకుండా తన్ని పంపిస్తారన్నమాట ఇట్లాంటి వాళ్ళని. కాబట్టి ఏంటంటే అది తెలియటల్లా నాకు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు సుఖం అనేది ఏంటి, అసలు హ్యూమన్ వాల్యూ అనేది ఏంటో జనాలకు తెలిసేలాగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ పప్పులు ఉడకవు. ఇంతకాలం ఆడింది ఆట, పాడింది పాట పాడిన ఈ కమ్మని జాతి వాళ్ళు, వీళ్ళకి ఇప్పుడంతా కుదరదు. అసలు చచ్చిపోవటమే అనమాట. అసలు మన కులం అంటే చచ్చిపోవటం, అసలు గోత్రం అంటే చచ్చిపోవటం. మనం అసలు ఏంటో అసలు ఈ పిచ్చిలో పడి అసలు ఎక్కడ ఏ యుగంలో ఉన్నాం మనం అనేది అర్థం కావట్లేదు. అసలు పిచ్చి పడుతుంది. వాళ్ళకి పిచ్చి పడుతుంది, మనకు చూసే వాళ్ళకి కూడా పిచ్చి పడుతుంది. ఇట్టా కూడా ఇంత ముదనష్టంగా మాట్లాడతారా, అసలు ఇంత కూడా సిగ్గు లేకుండా మాట్లాడతారా అని ఏదో అత్యాశ పడిపోతున్నాడు ఆ పెద్ద మనిషి. చాలా ఉవ్విళ్ళు ఉడుతున్నాడు. తీరా గ్రామాల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఆ విషయం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.